గతంలో కూడా చాలాసార్లు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగినాయి. కానీ ఏ రోజు కూడా ఇంత భయంకరమైన సిచ్యువేషన్ కనిపించలేదు. అంటే దేనికి సంకేతం? అంటే మల్లన్నని లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ కల్వకుంట్ల కవిత ఉంది అనుకోవచ్చా? 100% కల్వకుంట్ల కవిత కావచ్చు ఈరోజు జాగృతి కార్యకర్తలు మల్లన్నను చంపడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మల్లన్నను చంపేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ హత్యాయత్నానికి పూనుకున్నారు. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. మీకు నేను ఒక మెసేజ్ చూపెడతా రాము, మీరు కెమెరాలో కూడా తీసుకోవచ్చు. ఈరోజు లైవ్లో ఒకటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్త పెట్టినటువంటి మెసేజ్ మీకు చూపెడతాను నేను. ఒకసారి దీన్ని జూమ్ చేయండి, మీరు చాలా క్లియర్గా కెమెరా ముందు కనబడుతుంది. మల్లన్న మన వరకు వస్తే కానీ తెలియదు నొప్పి అని భయపడడం కాదు, నెక్స్ట్ 3 సంవత్సరాల్లో వాడిని చావగొడదాం. మళ్ళీ కానీ భయపెట్టడం కాదు, నెక్స్ట్ 3 సంవత్సరాల్లో వాడిని చావగొడతాం. ఎవడు విడిపెట్టినాడు? కోర్ని సంతోష్ అంటాడు. అంటే ఇదంతా కూడా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం నిన్ననో మొన్ననో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఈరోజు మల్లన్నను చంపడానికి కోసం బయలుదేరింది ఒక ముఠ. ఆ ముఠ మల్లన్నను చంపి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో నిర్మాణం కాబోతున్నటువంటి, ఎందుకంటే 70-75 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా ఈ ప్రాంతంలో కావచ్చు అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించి ఒక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మినహా మిగిలిన ఉద్యమాల పాత్ర అంతా నామమాత్రంగానే ఉన్నది. క్రమేణా ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది పుంజుకుంటా ఉన్నది. బీసీ ఉద్యమ కేంద్రంగా రేపు తెలంగాణ రాజకీయాలు మారబోతా ఉన్నాయి. కాబట్టి బీసీ ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేయాలంటే ఈ బీసీ ఉద్యమ జెండాను నెత్తినెత్తుకున్నటువంటి తీర్మానం మల్లన్న లాంటి వ్యక్తులను హత్య చేయాలన్నటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కావచ్చు లేదా ఆమె వెనకాల ఉన్నటువంటి ఆమె నడిపిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళు అయ్యే అధికారం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు. ఇవన్నీ కూడా ఈ లక్షల కోట్ల రూపాయలతో వాళ్ళని చంపేటువంటి ఒక కుట్రకు తెరలేపిర్రు. అందులో భాగంగానే వీళ్ళు ఈ రకమైనటువంటి వివరాలు చేశారు. వీడే కల్వకుంట్ల ఇప్పుడు ఏదైతే ఈరోజు ఆఫీస్ పైన దాడి జరిగిందో మల్లన్న పైన చేతి పైన గాయం చేసి మల్లన్న హత్య చేయాలని చేసినటువంటి వ్యక్తి వీని పేరు సుజిత్ రావు. కల్వకుంట్ల కవిత ఒక బంధువు. వీడు ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వెలమ సామాజిక వర్గం కంట్లో నలుసులో మల్లన్న మారిండని చెప్పేసి అని ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో దోసుకున్నటువంటి సొమ్ముతో ఈరోజు మల్లన్నను హత్య చేయడం ద్వారా బీసీ ఉద్యమాన్ని లేకుండా చేయాలనే కుట్రతో ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందని మేము భావిస్తాం.